Hey biker boys, welcome back to this channel and this is the first Telugu video that మనం Hyundai Alcazar గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ చేయబోతున్నామండి అండ్ ఫైనలీ ఇండియాలో లాంచ్ అయింది అండ్ దిస్ ఇస్ ద కార్ విచ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సిన్స్ లాంగ్ హ్యుండాయిలో ఫస్ట్ 7-seater కార్ ఇది. సో డీటెయిల్ వాక్ అరౌండ్ వెళ్ళే ముందు ఇందులో ఏమేమి వేరియంట్ వస్తున్నాయి, దీని ప్రైజెస్ ఏంటి నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను. మనకి ఇందులో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. పెట్రోల్ వచ్చేసి 2-liter ఇంజన్ అండ్ డీజిల్ 1.5-liter ఇంజన్ అండ్ రెండిట్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇందులో 3 మోడల్స్ వస్తున్నాయండి, ప్రెస్టీజ్, ప్లాటినియం అండ్ అలాగే సిగ్నేచర్ అని. సో మనకి ఫస్ట్ 7-seater ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 16,30,000 నుంచి స్టార్ట్ ఉందండి అండ్ ప్లాటినంలో వచ్చేసి 18,22,000 అవైలబుల్గా ఉంది. అండ్ సిగ్నేచర్ మోడల్లో చూసుకుంటే మనకి 7-seater అవైలబుల్గా లేదు, 6-seater క్యాప్టెన్ సీట్స్తో అవైలబుల్గా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 18,70,000గా ఉందండి. అండ్ మనము 7-seater డీజిల్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆటోమేటిక్ వేరియంట్ మనకి 17,93,000 నుంచి స్టార్టింగ్ ఉంది అండ్ అలాగే 19,55,000 మనకి ప్లాటినియం వేరియంట్ ఉంది అండ్ అలాగే 19,84,000 వరకు మనకి సిగ్నేచర్ మోడల్ అవైలబుల్గా ఉంది. సో మనం రఫ్లీ మాట్లాడుకున్నట్లయితే బ్రాకెట్ వచ్చేసి 16 lakhs to 20-21 lakhs మధ్యలో మనకి ఈ కార్ లాంచ్ అవుతుంది. సచ్ అ ప్రీమియం ప్రైస్ అని చెప్పాలి. అండ్ 7-seater సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అవబోతుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ మాత్రమే. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద డిజైన్. యూ కెన్ సీ డిజైన్ చూడడానికి చాలా బాగుంది. ఇట్ రిమైండ్స్ యూ అ లిటిల్ బిట్ ఆఫ్ అ క్రెటా, బట్ ద థింగ్ ఇస్ బోల్డర్ గ్రిల్గా అనిపిస్తుంది మనకి. క్రెటాతో కంపేర్ చేసుకుంటే దిస్ గ్రిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్లో చాలా పెద్దగా ఉంది. ఈ క్రోమ్ కలర్, ఈ క్రోమ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా వరకు బోల్డర్ స్టాండ్స్ని ఎక్కువగా తీసుకొస్తుంది. చూడడానికి ఫస్ట్ టైం మీరు కార్ చూడగానే ఇట్లా అపీలింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. అండ్ హియర్ వీ హ్యావ్ ద హ్యుండై లోగో, సిగ్నేచర్ లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ ఇంటేక్, అట్ ద సేమ్ టైం గ్రిల్లో కూడా మనకి కంప్లీట్గా ఎయిర్ ఇంటేక్ విధంగా ఇక్కడ డిజైన్ చేశారు సో దట్ మనకి రియల్ టైమ్ కండిషన్స్లో ఇంజన్ వచ్చి కూల్ అవుతుంది. సో సీరియస్లీ నైస్ జాబ్. అండ్ అలాగే మనకి సరౌండింగ్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఈ క్రోమ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా వరకు ప్రీమియంనెస్ని మనకి యాడ్ చేస్తుంది. అండ్ అలాగే బోనట్ పైన కూడా మాట్లాడుకున్నట్లయితే ఈ కట్స్ అండ్ క్రీజెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఈ కట్స్ అండ్ క్రీజెస్ కార్ యొక్క బోల్డర్నెస్ని చాలా వరకు ఫ్రంట్ స్టాండ్స్లో అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే లుక్ ఎట్ దిస్, ఇట్ ఈస్ యాజ్ సిమిలర్ యాజ్ ద క్రెటా అండి. రన్నింగ్ డిఆర్ఎల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు ఒకసారి నేను కీస్ చూపిస్తాను. లుక్ ఎట్ ద కీస్. ఇందులో మనకి 4 ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫంక్షనల్ ఫీచర్స్, లాక్, అన్లాక్ అండ్ హోల్డ్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే బూట్ ఓపెన్ చేయడానికి. సో దిస్ ఇస్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్ అండ్ దీస్ ఆర్ ద డిఆర్ఎల్స్. అండ్ కిందగా చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇట్స్ ఆల్రెడీ బ్లింకింగ్ హాలోజన్ ఫాగ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. కింద మళ్ళీ మనకి వైట్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీని సరౌండింగ్స్లో చూసుకున్నట్లయితే క్రోమ్ అనే ఎలిమెంట్ మళ్ళీ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే స్కిట్ ప్లేట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్, విచ్ ఈస్ ఆఫ్ సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్. చూడడానికి కొంచెం స్పోర్టీగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద టోయింగ్ హుక్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ మాత్రం అల్కజార్ వచ్చేసి చాలా వరకు డామినెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి సైడ్ లుక్స్ గురించి కూడా చూద్దాం. బికాస్ సెగ్మెంట్ బెస్ట్ మనకి ఇందులో వీల్ బేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దట్ ఇంటీరియర్లో వచ్చేసరికి మనకి చాలా మంచి స్పేషియస్గా ఉంటుంది కూర్చున్న వాళ్ళకి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద సైడ్ వ్యూ నౌ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సైడ్ వ్యూ చూద్దాము. వన్స్ ఒకసారి మీరు సైడ్ లుక్స్ చూసుకోవచ్చు. ఇట్ ఈస్ సీరియస్లీ లుకింగ్ అమేజింగ్. చాలా వరకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ వీల్ బేస్ నేను చెప్పినట్టు 2,900 mm అరౌండ్ మనకి వీల్ బేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఆల్రెడీ నేను చెప్పినట్టు స్పేస్ ఎక్కువగా ఉంటుంది మీకు క్యాబిన్లో. అండ్ లుక్ ఎట్ ద డిజైన్, సీరియస్లీ చూడడానికి చాలా బాగుంది. అలాయ్ వీల్ డిజైన్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు విత్ ద జేకే టైర్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి సంబంధించిన సైజ్ R17తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 215/60 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం ఓఆర్వీఎం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద ఓఆర్వీఎం వచ్చేసి బాడీ కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ అగైన్ వీ హ్యావ్ ద టర్న్ ఆన్ ఇండికేటర్ ఈజ్ ఆల్సో ఇన్ ప్లేస్ ఆన్ ద ఓఆర్వీఎం ఇట్ సెల్ఫ్. అండ్ అలాగే మనకి ఇక్కడ కింద పడల్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద టాప్ వేరియంట్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ సార్ట్ ఆఫ్ అ క్రోమ్ ఫినిషింగ్ అండి, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్లో ప్యాసివ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. క్రోమ్ కన్నా ఈ డిజైన్ అనేది ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది. చూడడానికి కూడా చాలా వరకు మనకి రిచ్నెస్ ఫీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో లుక్ ఎట్ దిస్ కట్స్ అండ్ క్రీజెస్ ఆన్ ద బాడీ. ఇది కూడా చాలా షార్ప్ లైన్స్ ఉండడం వల్ల సైడ్ లుక్స్ నుంచి కూడా వెహికల్ ఒక ఎలివేషన్ అనేది యాస్థెటిక్స్ పరంగా కానీ చాలా వరకు బెటర్గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఐఎమ్ టాకింగ్ అండి. ద లాంగ్ వీల్ బేస్ మనకి ది బెస్ట్ వీల్ బేస్ మనకి సెగ్మెంట్లో లభిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఇది ఏదైతే సిల్వర్ ఇన్ కలర్ గార్నిష్ ఇచ్చారో ఇది కూడా చూడడానికి కొంచెం ప్రీమియంగా మనకి కనిపిస్తుంది. లెట్స్ మూవ్ టు ద రియర్ సెక్షన్. ఒకసారి రియర్ సెక్షన్ ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాము. అండ్ అలాగే ఎవరైతే రియర్ సైడ్ కూర్చుంటారో యూ కెన్ సీ ద గ్లాస్ ఏరియా. బికాస్ ఆఫ్ ది గ్లాస్ ఏరియా ఎవరైతే వెనకాల కూర్చుంటారో వారికి అంత సఫకేషన్ అనేది ఉండదు. సో ద గ్లాస్ ఏరియా కూడా చాలా వరకు మ్యాసివ్గా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ రియలీ నైస్. అండ్ పైన చూసుకుంటే దిస్ ఈజ్ నాన్ ఫంక్షనబుల్ రూఫ్ రైల్స్ మనకి సిల్వర్ ఇన్ కలర్ ట్రీట్మెంట్తో ఇస్తున్నారు. అండ్ మనకి పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది, విచ్ కెన్ బి యాక్సెస్ బై గివింగ్ ద వాయిస్ కమాండ్. సో మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి ఓపెన్ సన్ రూఫ్ అంటే ఆటోమేటిక్గా మీకు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద నైస్ అండ్ కూల్ ఫీచర్ అని చెప్పాలి. కమ్ విత్ మీ, ఐల్ షో హౌ ద రియర్ లుక్స్ లైక్.
మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈజ్ సేమ్ సార్ట్ ఆఫ్ క్రెటా సార్ట్ ఆఫ్ డిజైన్ ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇండికేటర్ బ్లింక్ అండ్ ప్లేస్మెంట్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎల్ఈడి సిస్టమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా వరకు బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కిందగా చూసుకుంటే స్పార్కింగ్ కెమెరా, నంబర్ ప్లేట్ లైటింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ డిఫ్యూజర్ కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ మనకి గ్రే టైప్లో, ఆల్మోస్ట్ మనకి గ్రే కలర్లో ఇస్తున్నారు. ఇక్కడ చాలా వరకు స్పోర్టీ ఎలిమెంట్స్ యాడ్ చేశారండి. డ్యూయల్ ఎగ్జాస్ట్, ప్రాపర్ ఎగ్జాస్ట్ ఇచ్చారు ఇందులో. అండ్ మనకి క్రోమ్ సరౌండెడ్ ఎగ్జాస్ట్ ఇవ్వడం జరిగింది. కార్ యొక్క లుక్స్లో స్పోర్టీనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది రియర్ సైడ్. అలాగే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే టాప్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే వైపర్ అండ్ ఇక్కడ హైమౌంట్ స్టాప్ ల్యాంప్, పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఎక్స్టీరియర్ చూసినప్పుడు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ మనకి 7 సీటర్ అల్కజార్లో విచ్ యాక్చువల్లీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ ద లాంగ్ వీల్ బేస్. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ యాక్చువల్లీ మనం 50-50 స్ప్లిట్ చేసి ఉంచాము. ఇక్కడ మీకు ఈ మాత్రం బూట్ స్పేస్ అనేది లభిస్తుందండి హెక్టర్లో కానీ. అండ్ అలాగే మీరు సఫారీలో చూసుకుంటే, సఫారీలో మీకు ఇంత కూడా బూట్ స్పేస్ అవైలబుల్గా ఉండదండి. ఇందులో కొంచెం మనకి ఎక్కువ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 చైర్స్ అనేది మనకి ఆల్రెడీ రిక్లైన్ అయ్యి ఉన్నాయి. సో ఒకసారి నేను మీకు ఈ చైర్స్ అప్ చేసి చూపిస్తాను. ఎస్, యూ కెన్ సీ ఈ మాత్రం బూట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. బట్ వేరే కార్స్లో చూసుకుంటే ఈ సెగ్మెంట్లో ఇంత కూడా మనకి స్పేస్ అనేది అవైలబుల్గా లేదు. బట్ ఎప్పుడైనా బూట్ కావాలంటే ఆబ్వియస్లీ మనం ఈ 2 చైర్స్ అనేది రిక్లైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక హుక్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ సైడ్ వీ హ్యావ్ ఎ లైట్ ఆల్సో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటీరియర్ వెళ్ళి చూద్దాము. థర్డ్ రో స్పేస్ని ఫస్ట్ టెస్ట్ చేద్దాము, దెన్ సెకండ్ రోలో కూర్చుందాము, దెన్ విల్ గో టు అ డ్రైవర్ సీట్. వాట్ ఆల్ ఫీచర్స్ దట్ వీఆర్ గెటింగ్ ఇన్సైడ్ ద న్యూ హ్యుండై. రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము థర్డ్ రో టెస్ట్ చేద్దాము. ఇక్కడ మనకి టిప్ అండ్ టంబుల్ ఫీచర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు లోపలికి వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ చూడొచ్చు, చాలా వరకు స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది. కొంచెం హెఫ్టీ పర్సనాలిటీ ఉన్నా కూడా లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇబ్బంది లేదు. కానీ కూర్చున్న తర్వాత ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో చూద్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, నా హైట్ తెలుసు మీకు 5.9. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఏదైతే మిడిల్ రో ఉంటుందో, మిడిల్ రో చైర్ అయితే టచ్ అయిపోతుంది నీస్కి. ఎక్కువ స్పేస్ అయితే లేదు, కానీ ఇద్దరు చైల్డ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, నో డౌట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి లైటింగ్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఇటువైపు మనకి ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ట్విన్ కప్ హోల్డర్స్, యూఎస్బీ ఆప్షన్. అండ్ ఇక్కడ ఈ ప్యానెల్ పైన మనకి ఏసీ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఏసీకి సంబంధించి మనకి బ్లో కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ప్రీమియంనెస్ని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఐ లైక్ ఇట్ అలాట్. ట్విన్ కప్ హోల్డర్స్ మళ్ళీ మనకి ఇటువైపు కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ అయితే థర్డ్ రో ఈజ్ ఓకే, నాట్ దట్ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిటివ్లీ. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ చైర్లో ఉన్నాము. యూ కెన్ సీ ద నీ రూమ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు మనకి స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హైట్ రూమ్ కూడా చూసుకుంటే 6.2 హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్గనామిక్స్ అయితే చాలా బెటర్గా డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఆఫ్ ద లాంగ్ వీల్ బేస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్మెంట్ మనకి ఏదైతే ఎక్కువ లాంగ్ బేస్ వీల్ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ ఏదైతే అవుతుందో, దిస్ ఈస్ ద స్పేషియస్ ఆఫ్ ద క్యాబిన్. సో మనకి క్యాబిన్ పరంగా మాత్రం చాలా మంచి స్పేస్ ఉంది. అగైన్ యూ కెన్ సీ, యూ కెన్ అడ్జస్ట్ ఇన్ దిస్ వే. సో కంఫర్ట్నెస్ అయితే బాగుంది. థై సపోర్ట్ కుడ్ బీ బెటర్ ఈవెన్ మోర్. అండ్ అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ చైర్ కూడా మనకి 60-40గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే హంప్ అనేది ఎక్కువగా లేదండి. సో ద పర్సన్ హూ సిట్టింగ్ మధ్యలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈవెన్ ఇన్ ద లాంగ్ జర్నీస్. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో సీట్లో హెడ్ రెస్ట్ కూడా ఇచ్చుంటే సీరియస్గా చాలా మంచి లాంగ్ జర్నీస్ అనేది మధ్యలో కూర్చున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుండే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెన్స్ చూడొచ్చు. ఏసీ వెన్స్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి యూఎస్బీ ఆప్షన్ అండ్ అలాగే ఇక్కడ ఫోన్కి సంబంధించి హోల్డర్ ఇవ్వడం జరిగింది. సో వన్ ఫోన్ మనం చాలా ఈజీగా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ట్రే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐ వాంట్ టు ఓపెన్ అండ్ షో ఇట్ టు యూ. ఎస్, యూ కెన్ సీ మనకి ట్రే ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఎండ్స్ మనకి ట్రే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్. యూ కెన్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ రైట్ హియర్ ఆర్ ఎనీథింగ్ దట్ స్నాక్స్ యూఆర్ హోల్డింగ్ వైల్ ఆన్ ద జర్నీ మీరు ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ లెవెల్స్ మీరు చూడొచ్చు, సౌండ్ క్వాలిటీ లెవెల్స్ ఆల్ ఓవర్ ఈజ్ సూపర్ ఎక్సలెంట్. సో నా ఇప్పుడు మనం ఒకసారి డ్రైవర్ సీట్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుదాము. వాట్ ఆల్ ఫీచర్స్ దట్ వీఆర్ గెటింగ్ ఇన్సైడ్. ద మెయిన్ థింగ్, ద ఫన్ పార్ట్ ఆఫ్ ద కార్ ఈజ్ ద డ్రైవర్ సీట్. సో డ్రైవర్ సీట్లో ఒకసారి చూద్దాము. కమ్ విత్ మీ అండి.
ఇక్కడ డోర్ పైన చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ విత్ బ్రౌన్ కలర్ ట్రీట్మెంట్ అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ప్రీమియంనెస్ని చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ ఉంది డోర్ హ్యాండిల్ దగ్గర. అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్ సిల్వర్ ఇన్ కలర్ ట్రీట్మెంట్, ఇది చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ ఇక్కడ మీకు లాక్ అండ్ అన్లాక్ డోర్ హ్యాండిల్, క్వాలిటీ సీరియస్లీ సూపర్, వన్ టచ్ ఆటో ఫర్ ద డ్రైవర్. అండ్ ఆల్ 4 మిరర్స్ మనకి పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఫర్ ద చైల్డ్ లాక్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రీమియం స్పీకర్స్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. సీరియస్లీ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ బైక్ కార్స్ తెలుగులో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ నేను ఈ స్పీకర్కి సంబంధించి ఆడియో సిస్టమ్ ఏ విధంగా ఉందో పోస్ట్ చేశాను. అందులో వెళ్ళి ఒకసారి మీరు స్పీకర్ సిస్టమ్ ఎలా ఉందో చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 లీటర్ బాటిల్తో సహా స్టిల్ యూ హ్యావ్ ఎ యాంపుల్ ఆఫ్ స్పేస్ అండి ఇందులో. సీరియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డోర్ పాకెట్స్ చాలా మంచి స్పేస్ అనేది ఇందులో స్టోరేజ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద 8-way ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ చైర్ అండి ఫర్ ఓన్లీ డ్రైవర్. సో ఆల్ ద వే డ్రైవర్ కెన్ కంఫర్టబుల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ద డ్రైవర్ కంఫర్టబుల్గా ఉంటేనే ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకి చాలా మంచి సేఫ్టీ కూడా ఉంటుంది, బికాస్ డ్రైవర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి 8-way అడ్జస్టబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద స్టీరింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ లెదర్ ట్రీట్మెంట్ ఆన్ ద టాప్ మోడల్. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇస్తున్నారు. లుక్ ఎట్ దిస్ డిజైన్ ఈజ్ అబ్సల్యూట్లీ చాలా బాగుంది. సేమ్ లైక్ క్రెటా మనకి అదే గుర్తు చేస్తుంది. దిస్ సైడ్ వీ హ్యావ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్. అండ్ ఇక్కడ వైపు చూసుకున్నట్లయితే మనకి వాయిస్ కమాండ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. టెలిఫోన్ కాల్స్ ఆన్సర్ డిక్లైన్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి ఇందులో 64 ambient లైటింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీరియస్లీ 64 కలర్స్ మీరు ఇందులో ప్లే చేసుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ మూడ్ మీరు మంచిగా ambient లైటింగ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 3 ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ అండ్ అలాగే 3 డ్రైవింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఏసీకి సంబంధించి వెన్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే హెడ్ ల్యాంప్ సంబంధించిన కంట్రోల్స్, దిస్ సైడ్ మనకి వాషర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద MID స్క్రీన్, డిజిటల్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. సూపర్గా ఉంది. దిస్ సైడ్ మనకి RPM మీటర్ అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే మనకి ఫ్యూయల్ మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ ఇన్ మినిమల్. మనకి ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మాత్రం చేంజెస్ ఏం లేవు. ఇట్ రిమైండ్స్ యూ కైండ్ ఆఫ్ అ క్రెటా, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్రెడీ ఈస్ గివెన్. అండ్ అలాగే ఇప్పుడు మనం సెంటర్ కాన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ ట్రాన్స్మిషన్. ఇది మనకి మాన్యువల్ చూస్తున్నాము. ఇందులో ఆటోమేటిక్ అవైలబుల్గా ఉంది. డీజిల్లో మాన్యువల్ ఆటోమేటిక్ అండ్ పెట్రోల్లో కూడా మాన్యువల్ ఆటోమేటిక్ అవైలబుల్గా ఉంది. అండ్ సరౌండింగ్స్లో చూసుకుంటే క్రోమ్ ట్రీట్మెంట్ వలన కొంచెం మనకి ప్రీమియంనెస్గా కనిపిస్తుంది. ట్విన్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి. అండ్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ దగ్గర కొంచెం నాకు క్వాలిటీ అనేది అంత నచ్చలేదండి, టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. వెహికల్ చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ కూడా కొంచెం ఏదైనా క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చుంటే బాగుంటుండే. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఒక బేస్ మోడల్లో ఉంటుంది చూసారా, ఆ విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, వీ హ్యావ్ అ స్పేస్, 12V పవర్ ఛార్జింగ్ సాకెట్, USB ఆప్షన్, అగైన్ USB ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీస్ ఆర్ ద AC కంట్రోల్స్. ఇక్కడ మనం ఆటో AC చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వేర్ యూ యాక్చువల్లీ అడ్జస్ట్, మనము ఏసీకి సంబంధించి టెంపరేచర్ని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హ్యాజర్డ్ లైటింగ్ స్విచ్ మధ్యలో ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ అండి. చూడడానికి సీరియస్లీ చాలా బాగుంది. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ యువర్ విండ్షీల్డ్కి సంబంధించి మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. హౌ యూ వాంట్ దట్ ఎయిర్ హాట్ కానీ లేదా మీకు కూల్ కావాలంటే దాట్ వే. అండ్ అలాగే దిస్ ఈస్ ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. చాలా సీమ్లెస్గా ఉంటుందండి. వీ నో అబౌట్ దిస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దిస్ ఈస్ నాట్ న్యూ ఇందులో. అండ్ ఒకసారి ఫీచర్స్ ఎక్స్ప్లోర్ అయితే వెహికల్ నావిగేషన్, ఫోన్, బ్లూ లింక్, అలాగే మనకి OTA అప్డేట్స్ ఓవర్ ద ఎయిర్ కూడా మనకి వస్తూ ఉంటాయి ఫర్ 1 year. అండ్ అలాగే రేడియో, నావిగేషన్, మ్యాప్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ ద టచ్ ఈజ్ సూపర్ రెస్పాన్సివ్. ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ ఎయిర్ జెమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ సైడ్ కూడా మనకి కొంచెం సార్ట్ ఆఫ్ కొంచెం మనకి ఇక్కడ డీప్ ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ ఆల్సో హోల్డ్ అ ఫోన్ రైట్ దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు డూ ఇట్ అండి. అండ్ అలాగే స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే గ్లోబ్ స్టోరేజ్ స్పేస్ వచ్చేసి చాలా బెటర్గానే ఉంది గ్లోబ్ బాక్స్లో కూడా. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ అయితే డెఫినెట్లీ నో డౌట్స్ అబౌట్ ఇట్, మంచి స్టోరేజ్ స్పేస్. ఆల్ 4 doors మీకు 1 liter బాటిల్ ప్లేస్ అయిపోతుంది. గ్లోబ్ బాక్స్ కూడా చాలా సఫిషియెంట్గా ఇచ్చారు ఎట్ ద సేమ్ టైమ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకి పానోరమిక్ సన్ రూఫ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి, విచ్ యూ కెన్ యాక్సెస్ వాయిస్ కమాండ్ ఇచ్చి మీరు పానోరమిక్ సన్ రూఫ్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి LED లైటింగ్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సన్ గ్లాస్ హోల్డర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ ఇద్దరికి వ్యానిటీ మిర్రర్ విత్ సన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ SOS ఫీచర్ అండ్ అలాగే బ్లూ లింక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బ్లూ లింక్ యాక్టివేటెడ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆటో డిమింగ్ ఫీచర్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్గా చాలా మంచి గుడ్ క్వాలిటీతో పాటు విత్ లాట్ మెనీ ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉంచారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హ్యుండై అల్కారాజ్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అండి. తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. డ్రైవ్ రివ్యూతో పాటు అండ్ ఇంకొన్ని వీడియోస్ అబౌట్ ద అల్కాజార్ గురించి నేను చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్. మీతో కలుస్తాను మరొక వీడియోలో.